మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఉంటారు, తప్పకుండా ఉంటారు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారు. ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో వారు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప పండగ క్రిస్మస్ పండగ. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ యేసు మహాప్రభు పుడితే 2000 సంవత్సరాల తర్వాత కూడా మనందరము ఆయనను ప్రార్థిస్తున్నాము, మనందరము ఆయనను కొలుస్తున్నామంటే ఆయన గొప్పతనం చెప్పకనే చెప్పవచ్చు. యేసు ప్రభువులో మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది ఆయన ప్రేమ, దయాగుణం, కరుణ, క్షమాగుణం, శాంతి, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో మనం నేర్చుకుంటూ ఉంటాం, అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ప్రతి మనిషిలో కూడా కావాల్సింది ప్రేమ, కరుణ, దయాగుణం అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా ఉండాలి. అదే మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుంది. ఉన్నతమైనటువంటి స్థానం అంటే సంపద ఉండడమో పదవి ఉండడమో కాదు. మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించేవాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వారు. నీ హోదాను బట్టో నీ సంపదను బట్టి నీకు ఉన్నతనం రాదు. అది నీ గుణంను బట్టి వస్తుంది, నీ యొక్క నడవడికను బట్టి వస్తుంది, నీ మంచితనాన్ని బట్టి వస్తుంది అనేది యేసు ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది. ఆయన క్షమాగుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే యేసు ప్రభువును పట్టించిన వారు ఉన్నారో, సిలువపై ఉన్నప్పుడు ఆయనను హేళన చేసిన వారు ఉన్నారో, ఎవరైతే సిలువ మీద ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసినటువంటి గొప్ప మహనీయుడు యేసు ప్రభు. ఆయన నుంచి అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25వ తేదీన ఉంటుంది. మరి ప్రపంచమంతా కూడా ఈ నెలంతా కూడా మరి క్రిస్మస్ పండుగను జరుపుతూ ఉంటారు. ఈ నెలంతా కూడా జరుపుతారు. కొంచెం ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండగ ఏదంటే అది క్రిస్మస్ పండుగ. సో ఈరోజు గాడ్స్ విజన్ ఆధ్వర్యంలో ఈ గొప్ప పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, మీతో పాటు పాల్గొనడం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ అందరూ కూడా తెలుసు, క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఆయన హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరినీ సమానంగా చూసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ క్రిస్మస్ పండుగను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జరిపింది ఒకే ఒక్కరు, అది కేసీఆర్ గారు ప్రారంభించారు. బతుకమ్మ అయినా, దసరా అయినా, అది రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, అంటే అన్ని పండుగలను కూడా గౌరవించారు. ఆయన బతుకమ్మకు ఎలాగైతే మహిళలకు కొత్త చీరలు ఇచ్చారో, రంజాన్ వస్తే ముస్లిం మైనార్టీలకు బట్టలు పంపారో, క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా పేద క్రిస్టియన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కొత్త బట్టలు పంపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారు. అది బట్టలు అనేది గొప్ప విషయం కాదు, కానీ మనను గుర్తించింది ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ ముఖ్యమంత్రి గారు మనను గుర్తించారు అనేటువంటిదే మనకు అదొక గొప్ప హానర్, అదొక గొప్ప గౌరవం. ఆ రకంగా కేసీఆర్ గారు అన్ని వర్గాలను కూడా బాగా తీసుకొని ముందుకు వెళ్ళారు. సమాధుల స్థలం గురించి కూడా మిత్రులు మాట్లాడారు, సికిందర్ గారు. గతంలో హైదరాబాద్లో మీకు తెలుసు, కేసీఆర్ గారి దగ్గరికి మన పెద్దలు వచ్చినప్పుడు స్థలాలను గుర్తించి హైదరాబాద్లో కూడా ఆయన అందించిన విషయం కూడా మీకు తెలుసు. ఇప్పుడు కూడా మా సికిందర్ గారు కోరినట్టు రాష్ట్రంలో ఎక్కడ ఈ సమాధుల స్థలం గురించి సమస్య ఉన్నా తప్పకుండా నా వంతు పూర్తి కృషి, సహకారం ఉంటుందని కూడా మనం చేస్తా ఉన్నాం. మేము గతంలో సిద్దిపేటలో ఇందాక మిత్రులు చెప్పినట్టు క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు, మేము హిందువులకు శ్మశాన వాటికి వెళ్ళడానికి ఒక వాహనాన్ని ఇచ్చాం. అట్లే మైనార్టీలకు కూడా ఇచ్చాం, ముస్లిం మైనార్టీలకు.
క్రైస్తవులు కూడా నా దగ్గరికి వస్తే పరలోక యాత్ర వాహనం అని ప్రభుత్వ డబ్బులతో ఒక వాహనాన్ని కొని రాష్ట్రంలో మొట్టమొదటి వాహనాన్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా మనుషులందరూ ఒకటే. ఇవాళ మనము ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తూ ఉన్నాం? దేశాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు. దీంతో ఏమైపోతుంది? మనుషులే చంపుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా యేసు ప్రభు మనకేమన్నారు? ప్రేమ, దయ, అన్ని క్షమాగుణం ఉండాలి, అందరూ కూడా సహనంతో ఉండాలి, శాంతితో జీవించాలి అన్నారు. మరి ఎందుకు ఈ గొడవలు? కులాల మధ్య గొడవలు. రోజు పొద్దున్నే పత్రికలు చూస్తే, టీవీలు చూస్తే ఒక కులం ఇంకో కులం మీద పెత్తనం చేసే ప్రయత్నం, లేదా ఒక మతం ఇంకో మతం కంటే గొప్పదని చెప్పే ప్రయత్నం, లేదా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం. దీని అన్నిట్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే ఆ దయ, ఆ శాంతి అనేటువంటిది లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆగమైపోతుంది. ఇవాళ మతాల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మతం కన్నా మానవత్వం గొప్పది. ఏ మతమైనా, అది బైబిల్ అయినా, అది ఖురాన్ అయినా, అది భగవద్గీత అయినా, మతాల మధ్య చిచ్చును, ప్రజల మధ్య చిచ్చును ప్రోత్సహించదు. భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా శాంతి, సామరస్యం గురించే చెప్తుంది. ప్రజలు ఐక్యంగా జీవించాలనే చెప్తుంది. అందరూ కలిసిమెలిసి ఈ ప్రజలు ఇంకా ఉన్నతంగా జీవించాలి, ఉన్నత విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటిదే ఎవరైనా చెప్పేటువంటిది. అందువల్ల యేసు ప్రభువు గారి ఆయన సూక్తులు కానీ, ఆయన మాటలు కానీ మనము వినడమే కాదు, నిజ జీవితంలో ఆచరించి ఇంకా ఉన్నతులుగా అందరూ కూడా ఎదగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ, మా మిత్రులు సికిందర్ గారు భవిష్యత్తులో ఈ గాడ్స్ విజన్ ఆర్గనైజేషన్ ఇంకా బలోపేతం చేయడానికి కానీ, దీన్ని ఇంకా విస్తరించడానికి కానీ, క్రైస్తవుల అభివృద్ధి కోసం కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా కానీ మా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, అందరూ కూడా ఇంకా సంతోషంగా ఉండాలని మరొకసారి మనసారా ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ, సో ఐ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్.